సార్ హైదరాబాద్ పైన కొంత బాగా కోపాలు వస్తున్నాయి, లేదంటే హైదరాబాద్ మీద బాగా డిస్కషన్ వస్తుంది. నిజంగా ఒక హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈవీఎంలు వచ్చినటువంటి సందర్భంలో రిగ్గింగ్ జరగడానికి అవకాశం ఉందంటారా? జరిగితే ఎట్లుంటుంది? సతీష్, రిగ్గింగ్ విషయాన్ని పక్కన పెడితే అసలు హైదరాబాద్ ఓటింగ్ అంటేనే రిగ్గింగ్ అనేది అది అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ 2 గంటలు కానీ లాస్ట్ 1 గంట కానీ ఎంఐఎం వాళ్ళు ఓపెన్గా రిగ్గింగ్ చేస్తారన్నది ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి అనుకోను, పెద్ద ఓవైసీ ఉన్నప్పటి నుంచి జరుగుతున్న విషయమే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కానీ ఇంకొక పార్టీ ఉన్నా కానీ వాళ్ళు అసలు వదిలేస్తారు, అక్కడ వాళ్ళు ఏం పట్టించుకోరు. జనరల్గా ఏమంటారంటే కాంగ్రెస్ వాడికి పైసలు ఇచ్చేశారు, అతను ఏం రావట్లేదు అసలు ఫీల్డ్లోకి, ఎక్కడ ప్రచారంలో కూడా రావట్లేదు అంటారు. కాంగ్రెస్ వాడికి పైసలు ఇచ్చి కాంగ్రెస్ వాడు పక్కకు ఉన్నా కూడా జనరల్గా అక్కడ ఓటింగ్ అనేది ఏముండదు. ఇప్పుడు ఓటింగ్ అనేది నిజంగా జెన్యూన్ ఓటర్స్ ఉంటే ఎంఐఎం వాళ్ళు పోయి తలుపులు కొట్టారే బాబు వచ్చి ఓటేయండి అని అనాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో జరిగిన ఓటింగ్ అంతా అరేంజ్డే, అది రిగ్గింగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుర్కాలు ఉన్నాయి అన్నారు, అసలు జెన్యూన్ ఓటరా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఆమె బుర్కా తీయను అంటోంది, తీయకూడదు నేరము అని ఎంఐఎం అంటోంది. ఇంకా మరి అది ముసిల్దా, వయసుదా, మొగోడా, ఆడోడా? ఇప్పుడు ఒక మగవాడు బుర్కా వేసుకొని వచ్చినా కూడా మీరు ఏమి చేయలేరు. ఒక ఓటర్ కాశ్మీర్లో తీవ్రవాదులు వచ్చారు బుర్కాలు వేసుకొని, ఒక ఓటర్ స్లిప్ ఉంటే చాలు ఓల్డ్ సిటీలో. మొగోడైనా వేయచ్చు, కొజ్జోడైనా వేయచ్చు, బుర్కా ఉంటే ఎవడైనా వేయచ్చు. ఎందుకంటే మీరు బుర్కా ఎత్తద్దు అంటున్నారు కదా, మరి ఎట్లా? మరి ఇదే దానికి ఇప్పుడు రేపొద్దున ఇమ్మిగ్రేషన్ అంటారు, ఇవన్నీ అంటారు. యూఎస్ వెళ్తున్నాం, యూఎస్ దగ్గర పోతే కాన్సులేట్లో ఆడు ఒప్పుకుంటాడా? ఫోటో టాలీ కాకపోతే నువ్వు బుర్కా తీయకపోతే ఒప్పుకుంటాడా? ఎట్లా? మరి అక్కడ చేస్తేనేమో తప్పు, ఇక్కడ చేస్తేనేమో తప్పు, అక్కడ పోతే మరి తప్పదు, నువ్వు ఎత్తి చూపించాల్సిందే. నేను ఎత్తను అనడానికి లేదు. మరి ఇదేమీ న్యాయం? నన్ను అడిగితే ఓల్డ్ సిటీలో డెఫినెట్గా ఓటర్ని కరెక్ట్గా ఐడెంటిఫై, చచ్చిపోయినోడు ఓటు బతికినోడు వేశాడు, బతికినోడిని చంపేశారు అని, చచ్చిపోయాడని ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది ఓటు. షేక్పేట్ల 5 లక్షల ఓట్లు డిలీట్ చేశాము అని చెప్పారు. అదంతా అబద్ధం. ఉన్న ఓట్లు పోయినాయి, ఒరిజినల్ ఓట్లు తీసేశారు. ఈ 5,000 10,000 ఏవైతే తీసారు అన్నారో అవన్నీ ఉన్న ఓట్లే, అవి డిలీట్ అయిపోయినాయి. పక్కా హిందువులవే అని కానీ ఎంఐఎంకి పడవి చదువుకున్న ఎంఐఎం ఓట్లు తీసేశారు. కొన్ని ప్రాంతాల్లో బాగా చదువుకున్న వాళ్ళు, ఎంఐఎంకి లొంగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఐడెంటిఫై చేసి తీసి పడేశారు. ఇది లెక్కన ఎవరు ఓటు ఎవరేసారో తెలియదు, ఇంకా ఎవరు ఓటు ఎవరేసారు. ఒక సింపుల్ టెక్నిక్ వాడచ్చు సతీష్. ఇప్పుడు నువ్వు ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు నిన్ను ఐడెంటిఫై చేసి ఆయన రిజిస్టర్లో రాస్తాడు, నువ్వు సంతకం పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూత్లో 100 ఓట్లు పడినాయి అనుకో, నువ్వు 100 ఓట్లకు 100 పేర్లు ఉన్నాయా లేవా, 100 సంతకాలు ఉన్నాయా లేవా రిజిస్టర్లో కౌంటింగ్ రోజైనా చూడాలి. అది ఎవడు చూడడు, ఊరికే డబ్బాలో గంటలో అయిపోతుందని ఈవీఎం నొక్కేస్తే 102 ఎంఐఎం 22 బీజేపీ ఇట్లా చెప్పేస్తాడు అంతే. మరి 102 + 22 124 రిజిస్టర్లో పేర్లు ఉన్నాయా లేవా? ఉంటే వాళ్ళ ఏ ఆధార్ కార్డు ఏ సంతకాలు ఉన్నాయా లేవా అట్లా క్రాస్ చెక్ చేయొచ్చు. సపోజ్ వీడు పేర్లు రాసే పెట్టాడు రాత్రంతా కూర్చొని అనుకో, అవి ఓటర్ లిస్ట్లో ఉన్నాయా లేవా? సింపుల్గా వెంటనే ఇప్పటికిప్పుడే అన్ని రిజిస్టర్లు సీజ్ చేసి పడేసి దగ్గర పెట్టుకోవాలి. రేపు పొద్దున అక్కడ 1000 ఓట్లు పోలేని అంటే ఈ రిజిస్టర్లో 1000 పేర్లు 1000 సంతకాలు ఉన్నాయా లేవా నువ్వు టాలీ చేసుకోవాలి. ఎక్కువ ఉంది అంటే బోగస్ అనే అర్థం, తక్కువ ఉన్నా బోగస్ అనే అర్థం. వెరీ సింపుల్ టెస్ట్. అసలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రిజిస్టర్కి ఈవీఎంలో పోలేని ఓట్లని క్రాస్ చెక్ చేయమని ఎవడు అడగడు. అసలు ఏజెంట్లకి పెద్ద నాలెడ్జ్ కూడా ఏమి లేదు. బీజేపీ ఏజెంట్లు ఈసారి కొంత కూర్చున్నారు కానీ ఎవరికి అనే ధైర్యం లేదు, భయం. రేపు పొద్దున్న తంతారేమో, ఏం చేస్తారేమో. ఆల్రెడీ కొంతమంది ఎమ్మటి ఈవినింగే పడ్డారు బీజేపీ. అరే మీరు బీజేపీలో ఈవినింగే చేసి చేయటం మొదలు పెట్టారు.